ఏంటి సందీప్ రెడ్డి వంగ గారు కేవలం ఫస్ట్ లుక్తోనే శవాలు లేపే కార్యక్రమం ఏమైనా మొదలు పెట్టారా ఏంటి మీరు? అసలు ఆ ఫస్ట్ లుక్ గురించి వస్తున్న న్యూస్ వింటేనే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంతగా అదేంటంటే ఈ స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్లో మన ప్రభాస్ గారు షర్టు లేకుండా నోట్లో సిగర పెట్టుకుని గ్లాసెస్ పెట్టుకుని మందు గ్లాస్ చేతిలో పట్టుకుని ఒంటి నిండా రక్తం మడుగులతో బ్యాండేజ్లు వేసుకుని అలా కూర్చునుంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ లో ఈ రేంజ్ మాస్ బ్రోటల్ అవతార్లో మన ప్రభాస్ గారు అయితే కనపడతారంట. నిజంగా ఫస్ట్ లుక్ ఊహించుకుంటేనే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. కేవలం ఫస్ట్ లుక్ తోనే మాస్ యూఫోరియా అంటే ఎలా ఉంటుందో మన సందీప్ రెడ్డి వంగ గారు అలాగే ప్రభాస్ గారు అయితే చూపించబోతున్నారు. నిజంగా ఫుల్లీ ఎక్సైటెడ్ నేనైతే ఈ ఫస్ట్ లుక్ గురించి. అంటే స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోద్దన్న క్లారిటీ అయితే మైండ్ లో ఉంది, కానీ మరి ఎంత అరాచకంగా ప్లాన్ చేశారని నేనైతే అనుకోలేదు. మొన్న రాజేసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన ప్రభాస్ గారు ఒక గెటప్ లో అయితే వచ్చారు కదా, అలాంటి గెటప్ లోనే ఆ ఫస్ట్ లుక్ లో ఆయన అయితే కనబడబోతున్నారు. ఆ రోజే ఈ ఫస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటో షూట్ అయితే జరిగింది. మరి ఆ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. రేపు జనవరి 1 2026 జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా రేపు ఆ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారంట. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక్క 10 రోజులు ఈ ఫస్ట్ లుక్ ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే రాజేసాబ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది కాబట్టి అటెన్షన్ మొత్తం కూడా ఆ సినిమా పైన ఉంచడం అనేది ఉత్తమం అనమాట. స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందా మొత్తం అందరూ కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకుంటారు. రాజేసాబ్ సినిమా పట్ల కొద్దిగా అటెన్షన్ తగ్గే ప్రమాదం అయితే ఉంది. మరి ఏం చేస్తారో మనం అయితే రేపటి వరకు అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకిది పక్కన పెడితే స్పిరిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంటే ఈ డిసెంబర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దాన్ని ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ట్రిప్టీ డిమ్రీ గారే పోస్ట్ అయితే వేశారు. అయితే ప్రభాస్ గారు స్పిరిట్ సినిమా స్కెడ్యూల్లోకి మరొక 2 నెలలు అయితే పాల్గొనరు. అంటే ఆయన జనవరిలో అబ్రాడ్ అయితే వెళ్తారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రభాస్ గారు అలాగే హను రాఘుపూడి గారు కలిసి చేస్తున్న సినిమా ఫౌజీ ఉంది కదా, ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్లో అయితే కంటిన్యూస్గా అయితే పాల్గొంటారు. ఒక్కసారి ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి స్పిరిట్ సినిమాలో అయితే ప్రభాస్ గారు అయితే పాల్గొంటారు. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే స్పిరిట్ సినిమా షూటింగ్లోకి ఫుల్గా జాయిన్ అయిన తర్వాత వేరే ఏ సినిమా షూటింగ్లోకి జాయిన్ అవ్వడానికి ప్రభాస్ గారికి అయితే లేదనమాట. కాబట్టి ఫౌజీ సినిమా షూటింగ్ ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి ఆ సినిమా షూటింగ్ని పూర్తి చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్పిరిట్కి అయితే ఆయన అయితే డెడికేట్ అయితే చేయబోతున్నారు ఆయన టైంని. మరి ఇప్పుడున్న ప్లానింగ్ ప్రకారం అయితే ప్రభాస్ గారి స్కెడ్యూల్ అయితే ఇదే. మరి ఏమైనా లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా జరిగి స్పిరిట్ సినిమా స్కెడ్యూలే కొద్దిగా ఏమైనా పొడిగిద్దా, లేకపోతే ఫౌజీ సినిమా స్కెడ్యూల్లోకి జాయిన్ అయిపోతారు అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకిది పక్కన పెడితే రాజేసాబ్ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడంలో మన తమనన్న అయితే చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నాడనమాట. దానికి సంబంధించి ఒక 41 సెకండ్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన తమనన్న అయితే పొద్దునైతే వదిలాడు. నిజంగా అదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ మనం అది టీజర్లో చూసాం, ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా చూసాం. అక్షేపం నిక్షేపం ఏదో ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో సింగిల్ స్క్రీన్స్లో లిటరల్లీ చెప్పాలంటే ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ రాజుగారి గెటప్లో ప్రభాస్ గారు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వెనకాల అక్షేపం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కరికి మెంటల్ ఎక్కిపోద్ది. అంటే మారుతి గారు తన మైండ్లో ఏదైతే ఊహించుకున్న సీన్స్ రాసుకున్నారో అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. అవి కనెక్ట్ అయినాయా ఈసారి జాతర సంక్రాంతికి. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత USA ప్రీ సేల్స్లో రాజేసాబ్ సినిమా దగ్గరగా $150K జంప్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ $300K మార్క్ అయితే రాజేసాబ్ సినిమా ప్రీ సేల్స్లో అయితే అందుకుంది. ఇంకా UK ప్రీమియర్స్లో 10,000కి పైగా ఈ సినిమా టికెట్లను అయితే మన వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు. నిజంగా అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి దగ్గర అయ్యే కొద్దీ ఈ సినిమా మీద ఉన్న, నేను మొన్న అయితే మాట్లాడే కదా, ఈ సినిమా మీద ఉన్న నెగిటివిటీ మొత్తం ఎగిరిపోయి ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీయే ఉందని దానికి నిదర్శనమే ఇప్పుడు పెరుగుతున్న ప్రీ సేల్స్. కావాలంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి అదన్నమాట మ్యాటర్. చూద్దాం మరి రేపు స్పిరిట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మ్యాక్సిమం రిలీజ్ అయిపోద్ది. ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే రాజేసాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే రిలీజ్ అయింది. కానీ ఫస్ట్ లుక్ మాత్రం మనం ఏదైతే చెప్పుకున్నామో అలాగే ఉండబోతుంది అనమాట. ఫ్యాన్స్ అయితే మాస్ జాతరకి అయితే రెడీ అయిపోండి. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.